రుద్రదేవ కాకతీయ రాజవంశంలో బహుశా 13వ శతాబ్దం ప్రారంభంలో జన్మించాడు. అతని తండ్రి గణపతి దేవ కాకతీయ సామ్రాజ్య భూభాగాలను సైనిక విజయాల ద్వారా విస్తరించిన ప్రఖ్యాత పాలకుడు. తన తండ్రి మరణం తర్వాత ప్రతాపరుద్రదేవ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతర్గత మరియు బాహ్య సవాళ్లను ఎదుర్కొంటున్న రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు. కాకతీయ రాజ్యాలను విస్తరించడంలో తన తండ్రి అడుగుజాడలను అనుసరించి ప్రతాపరుద్రదేవ సమర్థుడైన ప్రతిష్టాత్మకమైన చక్రవర్తిగా నిరూపించబడ్డాడు. అతను తన రాజ్య భూభాగాలను ఏకీకృతం చేయడానికి మరియు విస్తరించడానికి అనేక సైనిక ప్రచారాలను ప్రారంభించాడు. ఆయన సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి కళింగ ప్రాంతాన్ని, ప్రస్తుత ఒడిషా జయించడం. ఇది కాకతీయ సామ్రాజ్యం యొక్క ప్రభావాన్ని మరియు శక్తిని గణనీయంగా విస్తరించింది. ప్రతాపరుద్రదేవ కాకతీయ రాజవంశానికి ముఖ్యమైన పాలకుడు. ఇది 12వ మరియు 13వ శతాబ్దాలలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలోని చుట్టుపక్కల ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించింది. అతని జీవిత కథ సైనిక శౌర్యం, రాజకీయ చతురత మరియు సాంస్కృతిక ప్రోత్సాహాలలో ఒకటి. ఇది పొరుగు రాజ్యాలలో విభేదాలు మరియు ఢిల్లీ సుల్తానేట్ ఆక్రమణలతో గుర్తించబడిన గందరగోళ సమయాల నేపథ్యంలో రూపొందించబడింది. అతని జీవిత కథ సైనిక శౌర్యం, రాజకీయ చతురత మరియు సాంస్కృతిక ప్రోత్సాహాలలో ఒకటి. ప్రతాపరుద్రదేవ పాలనలో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానేట్ తన ఆధిపత్యాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించడానికి ప్రయత్నించింది. కాకతీయ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్ ఆశయాలకు లక్ష్యంగా మారింది. ఢిల్లీ సుల్తానేట్ దళాల చొరబాట్లను ప్రతాపరుద్రదేవ తీవ్రంగా ప్రతిఘటించి తన రాజ్య సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి యుద్ధాలలో పాల్గొన్నాడు. ప్రతాపరుద్రదేవ తన సాహసోపేతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ ఢిల్లీ సుల్తానేట్ తో జరిగిన ఘర్షణలో అనేక ఎదురు దెబ్బలను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ సుల్తానేట్ సైనిక శక్తి, వ్యూహాత్మక పురోగతులు కాకతీయ సామ్రాజ్య రక్షణకు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి. చివరికి ప్రతాపరుద్రదేవ యుద్ధంలో ఓడిపోయాడు. ఇది కాకతీయ భూభాగాలలోని కొన్ని భాగాలను ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. ప్రతాపరుద్రదేవ పాలన కాకతీయ సామ్రాజ్యంలో పరిపాలన మరియు పాలనలో గణనీయమైన అభివృద్ధిని చూసింది. తన ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడం, తన రాజ్యం అంతటా శాంతి భద్రతలను కాపాడుకోవడం లక్ష్యంగా ఆయన విధానాలను అమలు చేశారు. ప్రతాపరుద్రదేవ యొక్క సమర్థవంతమైన పరిపాలన అతని పాలనలో కాకతీయ డొమైన్ల స్థిరత్వం మరియు శ్రేయస్సుకు దోహదపడింది. బాహ్య బెదిరింపుల వల్ల ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ ప్రతాపరుద్రదేవ కళ, సంస్కృతి మరియు సాహిత్యానికి పోషకుడు. ఆయన ఆధ్వర్యంలో వర్ధిల్లిన కవులు, పండితులు, కళాకారులతో ఆయన ఆస్థానాన్ని అలంకరించారు. ప్రతాపరుద్రదేవ కళలకు ఇచ్చిన మద్దతు సాహిత్యం, వాస్తుశిల్పం మరియు కళాత్మక వ్యక్తీకరణ యొక్క ఇతర రూపాలలో గణనీయమైన పురోగతితో అతని రాజ్యం యొక్క సాంస్కృతిక చైతన్యాన్ని దోహదపడింది. ప్రతాపరుద్రదేవ పాలన కాకతీయ రాజవంశం మరియు దక్షిణ భారతదేశ చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అతని సైనిక ప్రచారాలు సామ్రాజ్యం యొక్క ప్రాదేశిక సరిహద్దులను విస్తరించాయి. అయితే అతని పరిపాలనా సంస్కరణలు అతని రాజ్యంలో స్థిరత్వం మరియు శ్రేయస్సును పెంపొందించాయి. బాహ్య శక్తుల నుండి బలీయమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రతాపరుద్రదేవ యొక్క స్థితిస్థాపకత మరియు నాయకత్వం అతని పాలన తర్వాత ఇంకా అనేక దశాబ్దాల పాటు కాకతీయ రాజవంశం మనుగడను నిర్ధారించింది. భారత చరిత్ర యొక్క వృత్తాంతాలలో ప్రతాపరుద్రదేవుడు ధైర్యవంతుడైన యోధుడు, తెలివైన పాలకుడు మరియు కళల పోషకుడిగా గుర్తుంచుకోబడతాడు. ఆయన జీవిత కథ కాకతీయ రాజవంశం యొక్క శాశ్వతమైన వారసత్వానికి మరియు భారతీయ నాగరికత యొక్క గొప్ప వస్త్రాలకు దాని సహకారానికి నిదర్శనంగా పనిచేస్తుంది.